गौरेमि मायसलिलानतक्षच्छेकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बहुवुषे सहस्रा अक्षरा परमे వ్యోమన్న. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతూ మళ్ళీ తేరుకుని మళ్ళీ పుంజుకుని మళ్ళీ మీరు మామూలు మనిషి అయ్యే సమయంలో మళ్ళీ ఏదో సమస్య ఎదురయ్యి మీకు మనశ్శాంతిక లేకుండా ఏదో ఒక సమస్య తర్వాత సమస్య ఒకదాని తర్వాత ఒకటి తీరితే ఇంకొకటి ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీ జీవితంలో మనశ్శాంతి అనేటువంటిది కరువైతే కనీసంలో కనీసం మీరు భగవంతుణ్ణి ప్రార్థన చేసినా దానివల్ల కలిగేటువంటి ఫలితాలు చాలా చిన్నవిగా మీ సమస్యల ముందు ఆ భగవంతుడు కూడా ఏం చేయలేకపోతున్నాడే నన్ను అనేటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సమస్యలకి తగినటువంటి పరిష్కార మార్గం అమ్మవారికి పూజ చేసుకోవడమే. లక్ష్మీ, సరస్వతి, దుర్గా ఈ మూడిటికి సంబంధించినటువంటి చండీ దేవత ఉంది. చండీ దేవత ఉపాసన చేసేటువంటి వాళ్ళని ఇంటికి పిలిపించుకుని చండీ పారాయణ చేయటం కానీ మీకు మనశ్శాంతితో పాటు శత్రు బాధ కూడా ఉండదు. మీలో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడో ఉండవు, మీలోనే ప్రారంభమవుతాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని మళ్ళీ మీరు మామూలు మనిషి అవ్వటానికి అది దోహదపడుతుంది. ఆ చండీ దేవత పూజలో మీరు కనుక ఈ యొక్క ముత్యాన్ని కనుక వాడినట్లయితే, ఇది విత్ సర్టిఫైడ్ ముత్యము, ఈ పెరల్ని వాడినట్లయితే, ఈ పెరల్ని కనుక వాడి మీరు చేతికి కానీ మెడలో కానీ వేసుకున్నట్లయితే ఇది ఒరిజినల్ ముత్యం విత్ సర్టిఫైడ్ది. సర్టిఫికెట్ ఉన్నటువంటి ముత్యాన్ని కనుక మీరు చండీ దేవత ఆరాధనలో పెట్టుకుని దీన్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కష్టాల్ని దుర్గమము అంటారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కష్టాల్ని దుర్గమము అంటారు. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే పుట్టి, ఎందుకంటే ఎవరు పుట్టాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి కాబట్టి వాడు పుట్టి మనుషుల్ని కష్టాలు పాలు చేస్తూ ఉన్నాడు. కష్టము అంటే దుర్గమము. ఈ దుర్గమములు అన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా కనబడుతూ ఉంటాయి. ఒకటి వ్యాపార కష్టం, కుటుంబ కష్టం, సంతాన కష్టం, లేదా ఆర్థిక కష్ట నష్టాలతో పాటుగా శారీరక మానసిక కష్టాలు కూడా ఉంటాయి. ఇందులో శారీరక మానసిక కష్టాలతో పాటుగా మనకి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే మిగిలినవన్నీ కూడా సమానమైపోతాయి. అలా ఆ శక్తిని గ్రహించగలిగేటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ఇది ముత్యం మాత్రమే. ఎందుకంటే సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి, ఆ సముద్రంలోనే దొరుకుతుంది ఈ ముత్యం కూడా. కాబట్టి సముద్రానికి అంటే లక్ష్మీదేవికి చెల్లెలు లాంటిది. కాబట్టి ఈ ముత్యానికి ఏదైనా సరే కష్టాలని తొలగించేటువంటి శక్తి కనుక ఆ మంత్రం దానిపైన పడింది అంటే అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది. ఆ మంత్రాన్ని అంటే చండీ దేవత ఉపాసన చేసి చండీ సప్తశతి పారాయణ చేసి కానీ, లేదా చండీ దేవత మూలమంత్రం అనుష్ఠానం చేసి కానీ, లేదా చండీ హోమం చేసి దాని యొక్క ఫలితాన్ని కానీ ఈ ముత్యానికి ధారపోసి అది కనుక మెడలో వేసుకున్నట్లయితే లేదా చేతికి ధరించినట్లయితే ఇక మీకు తిరిగే ఉండదు. ఖచ్చితంగా మీరు 100కి 100 పాళ్ళు మేలైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కష్టాలని తొలగించుకోగలుగుతారు. దాంట్లో సందేహం లేదు. మీకు ఈ ముత్యం కావాలి అన్నా చండీ పారాయణకి సంబంధించినటువంటి వివరాలు, లేదా చండీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, హోమం చేసుకోవాలా లేదా పారాయణ చేసుకోవాలా, అనుష్ఠానం చేయించుకోవాలా, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని బట్టి మీకు దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ ముత్యాన్ని కూడా మీకు తగినటువంటి రేట్లో, అంటే మీకు లక్షలో వేలకు వేలో నేను మీ దగ్గర నుంచి ఆశించను. ఖచ్చితంగా హోల్సేల్ రేట్లో మీకు దొరుకుతుంది. దీన్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీకు కావలసినటువంటి వాళ్ళు
లేదా మీరు తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకుని దాన్ని పాటించండి, మీకు శుభం జరుగుతుంది. అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి ముత్యాలు కావివి. వీటిని ప్రత్యేకించి సర్టిఫైడ్ చేసి, అంటే ల్యాబ్ టెస్ట్ చేయించి వీటిని ప్రత్యేకంగా మన దగ్గర పెట్టుకోవడం జరుగుతోంది. వీటిని విక్రయించడానికి చాలా తక్కువ ధరకి, అంటే ఎప్పుడైనా సరే ప్రజలకి డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి, వాళ్ళ కష్టాలతో వ్యాపారం చేయకూడదన్న ఉద్దేశంతో మేము తగినటువంటి రేటుని నిర్ణయించి అమ్మడం జరుగుతోంది. కాబట్టి మీకు కావలసినటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి. మీకు కింద ఈమెయిల్ ఉంటుంది, లేదంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మీకు కాంటాక్ట్ చేస్తాము. మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే, లేదంటే మీ ఈమెయిల్ ఇచ్చినట్లయితే మేము మీకు సమాచారం అందజేస్తాం. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం భూయాత్. జై శ్రీరామ్.